మిస్టేక్ హాట్ వాటర్ పడిపోయింది మా మదర్ పైన. 40% బర్న్స్ అన్నారు. ఫస్ట్ మహావీర్కే తీసుకెళ్ళాము, కానీ అక్కడ రిస్క్ ఉంది, 50% ఛాన్స్ అన్నారు. సో అక్కడ నుంచి ఉస్మానియాకి తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేసుకున్నారు, కానీ అక్కడ కూడా ఛాన్సెస్ చెప్పలేము అనేసి అడ్మిట్ చేసుకున్నారు. 1 వీక్ ఉన్నాం అక్కడ, కానీ ఇంప్రూవ్మెంట్ అయితే ఏం లేదు తనలో. సో మళ్ళీ అక్కడ నుంచి కొంచెం తెలిసిన వారిలో ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చాక సార్ అయితే అడ్మిట్ చేసుకున్నారు, కానీ రిస్క్ ఉంది, చూద్దాము, ట్రై చేద్దాం అన్నారు. కానీ మంచి మెడిసిన్ తోటి బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ఇంతవరకు తీసుకురాగలిగారు. ఇక్కడ మ్యామ్ కానీ నర్సెస్ కానీ 24/7 అవైలబుల్గా ఉన్నారు. ఏ ఎమర్జెన్సీ ఏం అవసరం ఉన్నా ప్రతి దానికి కూడా వాళ్ళే తీసుకున్నారు, మాతో ఏం చేయించలేదు. ఫుడ్ కానీ అంటే నీట్నెస్ బాగా మెయింటైన్ చేశారు. ఇక్కడ హెల్పర్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. సో ఇంత అనుకోలేదు మేము కూడా, ఎన్ని డాక్టర్స్ రిస్క్ ఉంది, చెప్పలేము, ఛాన్స్ అన్నా కూడా సార్ లేదు చూద్దాం, ట్రై చేద్దాము, నేను ఇంత మెడిసిన్ ఇస్తున్నాను, యాంటీబయాటిక్స్, దానివల్ల అయితే అవుతుంది, ఛాన్స్ ఉంది, చూద్దాం, కొంచెం తను రికవర్ మెంటల్గా స్టేబుల్ ఉంది కాబట్టి రికవర్ అవ్వగలదు అన్నారు. సో అలాగే తను వచ్చేసింది, వాళ్ళ డిశ్చార్జ్ కూడా అయిపోతుంది. సో థ్యాంక్ యూ సార్.